నాటి కాంగ్రెస్ నాయకులైనా నేటి కాంగ్రెస్ సీఎం అయినా రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ వల్లనే అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ యొక్క పాత్ర అది చరిత్రలో ఎవరు తుడిపేయలేని సత్యం అది. కాబట్టి కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన పాలన ప్రజలకు మరింత దగ్గర ఉండే వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఉండేది కాదని దగ్గర లేదు అనేది కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి ప్రాపగండ. వాళ్ళ అధికారం కోసము అడ్డదారులు దొక్కి కేసీఆర్ మీద నిందలేసుకుంటూనే పోయిరు తప్ప వాళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి గద్దె మీదకి. ఎందుకు దగ్గర లేడన్న ప్రజలకు దగ్గరుంటేనే కదా అన్న కేసీఆర్ నువ్వు రా, ఎప్పుడు వస్తావు, నువ్వే రావాలి మాకని. పల్లె నుంచి మొదలు పెడితే పట్నం దాకా, రైతు నుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగి వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలకు దూరమైంది అనేది వాళ్ళు వేసినటువంటి ప్రాపగండ. రేవంత్ రెడ్డికి తెలుసన్నా నోరు నెత్తిలో పెట్టుకుంటే ఊరంతా గెలిచి రావచ్చని. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక తొండి, ఒక మాయ ముచ్చట చెప్పిండు, ప్రజల్ని తప్పుదోవ పట్టించిండు. కాబట్టి ప్రజలకు చాలా దగ్గర ఉన్నాడు కేసీఆర్ గారు. కాబట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. 3వసారికి వీళ్ళు ఏదో చెప్తున్నాడు కదా, ఒకసారి ఈయన మాట కూడా ఇందామని ప్రజలు జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు అంతే.